నమస్తే. కళ్ళతో ఎప్పుడూ ఎనర్జైజ్ చేయకండి. మనం హీలింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చాలా దీక్షగా అవతలి వ్యక్తిని, పేషెంట్‌ని చూస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కళ్ళ నుంచి ఎనర్జీ వెళ్తుంది. కొంత హీలింగ్ ప్రాక్టీస్ వచ్చాక మనకేముందిలే ఈజీగా హీల్ చేయొచ్చు అనుకుంటాం. కానీ కళ్ళ ద్వారా ఎనర్జీ పంపించినప్పుడు కళ్ళ నుంచి కార్డ్స్ ఫామ్ అవుతాయి. కళ్ళ నుంచి కార్డ్స్ ఫామ్ అయినప్పుడు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళు చాలా డెలికేట్ ఆర్గన్స్. సో కళ్ళు దెబ్బతినచ్చు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళ నుంచి ఎనర్జీ పంపించద్దు. గొప్ప గొప్ప సాధువులు, మహాత్ములు వాళ్ళు కళ్ళతో బ్లెస్ చేయొచ్చు, వాళ్ళు శక్తి ప్రసరించగలుగుతారు. మనం ఇంకా అంత కాదు కదా. సో గుర్తుంచుకోండి, కళ్ళతో చూస్తూ క్లీన్ చేయడము, కళ్ళని ఉపయోగించి ఎనర్జైజ్ చేయడము చేయొద్దు. కళ్ళు చాలా డెలికేట్. అందుకే మనకి హీలింగ్లో సేఫెస్ట్ చేతులు ఇచ్చారు. చేతుల ద్వారా ఎనర్జీ పంపించండి, చేతులతో ఎనర్జీ తీసేయండి. ఓకే, అంటే తెలియకుండా కూడా మనము కొన్నిసార్లు అదే పనిగా దీక్షగా చూస్తూ ఉన్నాం అనుకోండి, కళ్ళ నుంచి కార్డ్స్ ఫామ్ అవుతాయి. సో హీలింగ్ చేశాక మీకు ఎప్పుడైనా కళ్ళు నొప్పులుగా అనిపిస్తే కళ్ళ నుంచి కార్డ్స్ కట్ చేసుకోండి. హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.